మనం అగ్రికల్చర్లో ప్రధానంగా విస్తృత వ్యవసాయం, విస్థాపన వ్యవసాయం, జీవనాధార వ్యవసాయం, వాణిజ్య వ్యవసాయం అని ఇలా విషయాలన్నీ కూడా మనం డిస్కషన్ చేశాం. ఓకే. మరి ప్రధానంగా వ్యవసాయంలో వచ్చేసి సీజన్స్ ఏమున్నాయి? సీజన్స్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్. సీజన్స్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ వన్ ఈజ్ సీజన్స్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ వన్ ఈజ్ ఖరీఫ్ సీజన్, ఖరీఫ్ సీజన్, రబీ సీజన్, మూడవది జయాద్ సీజన్. ఖరీఫ్, రబీ అండ్ జయాద్ సీజన్స్. ఖరీఫ్, రబీ అండ్ జయాద్ సీజన్స్ అని ఇలా 3 కేటగిరీస్గా మనం చెప్పచ్చండి. ఖరీఫ్, రబీ అండ్ జయాద్ సీజన్స్. ఈ ఖరీఫ్ సీజన్, రబీ సీజన్, జయాద్ సీజన్ అంటున్నాం. ఖరీఫ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఇది జూన్ ఆర్ జూలైలో స్టార్ట్ అవుతుంది. జూన్ ఆర్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు. సెప్టెంబర్ అనేది ఏంటంటే హార్వెస్ట్ సీజన్ అండి, పంట కోత కాలం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పంట కోత కాలం ఇది. హార్వెస్ట్ సీజన్ అంటే పంట కోత కాలం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రెండవది రబీ సీజన్ అంటున్నాం. ఈ రబీ సీజన్ వచ్చేసి మరి ముఖ్యంగా ఎలా అంటే రబీ సీజన్ అనేది అక్టోబర్ ఆర్ నవంబర్లో స్టార్ట్ అవుతుందండి. అక్టోబర్ ఆర్ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ వరకు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ అండి. మార్చ్ అనేది పంట కోత కాలం, హార్వెస్ట్ సీజన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ జయాద్ సీజన్ అంటున్నాం. ఏప్రిల్, మే మరియు జూన్ మాసాలు వచ్చేసి జయాద్ సీజన్, పంట కోత కాలం అన్న విషయాన్ని, ఇది ఏప్రిల్, మే అండ్ జూన్ మాసాలు. ఇవి ఇలా విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే జయాద్ పంట కాలానికి సంబంధించిన విషయాల గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. జయాద్ సీజన్కు సంబంధించి విషయాలండి. ఈ జయాద్ పంట కాలం గురించి చెప్పాలంటే దీన్ని వేసవి కాలపు పంట అని కూడా అంటారండి. బేసికల్గా వేసవి కాలపు పంట అని కూడా పిలుస్తారు జయాద్ని. ఏప్రిల్, మే అండ్ జూన్ మాసాలు. రెండవది రబీ సీజన్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ వచ్చేసి రబీ సీజన్. థర్డ్ వన్ వచ్చేసి ఖరీఫ్ సీజన్ అన్నాం. ఖరీఫ్ సీజన్ జూన్ ఆర్ జూలైలో స్టార్ట్ అయ్యి జూన్, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. మరి సెప్టెంబర్ అనేది పంట కోత కాలం. రబీ సీజన్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. జయాద్ సీజన్ ఏప్రిల్, మే అండ్ జూన్ మాసాలు. అంటే ఎక్కడైతే నీటిపారుదల వసతి ఉంటుందో ఆ నీటిపారుదల వసతి ఉన్న ప్రాంతాలలో ఈ యొక్క జయాద్ పంట కాలం అనేది జయాద్ పంటను పండిస్తారు. జయాద్ కాలంలో పండించే ప్రధానమైన పంటలు ఏవి అని క్వశ్చన్ అడిగినప్పుడు జయాద్ సీజన్లో పండే ప్రధానమైన పంటలు వచ్చేసి ముఖ్యంగా ఏమున్నాయంటే ఒకటి పుచ్చకాయలండి, వాటర్ మెలూన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి కీరదోస బాగా పండిస్తారు. అదేవిధంగా ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కీరదోస కావచ్చు. తర్వాత వచ్చేసి ఇంకా మనం ఏం చెప్పచ్చు అంటే పశుగ్రాసం, కూరగాయలు, వెజిటబుల్స్, ఇవన్నీ కూడా ఏ సీజన్లో పండిస్తారంటే జయాద్ సీజన్లో పండిస్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ మనం డిస్కషన్ చేద్దాం. మరి భారతదేశంలో పంట కాలాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. భారతదేశంలో ఉన్న పంట కాలాలు చెప్పాము. ఇప్పుడు పంటలు మరియు రకాలు అండి. పంటలు, రకాలు, క్రాప్స్ అండ్ ఆల్సో టైప్స్ ఆఫ్ క్రాప్స్ అండి. పంటలు మరియు రకాలు, వన్ ఈజ్ పంటలు, రకాలు. ఈ పంటలు, రకాలకు సంబంధించిన విషయాలు చూడండి ఒకసారి. పంటలు మరియు రకాలు, క్రాప్స్, టైప్స్ ఆఫ్ క్రాప్స్ అంటారు. ప్రధానంగా పంటలు మరియు రకాలు అన్నప్పుడు వన్ ఈజ్ ఆహార పంటలు అంటామండి. ఆహార పంటలు, వన్ ఈజ్ ఆహార పంటలు. మొదటిది వచ్చేసి ఆహార పంటలు అని. రెండవది తోట పంటలు అనేవి. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్లాంటేషన్ క్రాప్స్ అంటారండి, తోట పంటలు. మూడవది మనం నూనె గింజ పంటలు అనేది ఆయిల్ సీడ్ క్రాప్స్ అంటారు. నూనె గింజ పంటలండి. నూనె గింజ పంటలతో పాటు ఆహార పంటలు, తోట పంటలు, నూనె గింజ పంటలు, అదేవిధంగా ఫైబర్ క్రాప్స్ అంటారు.
నార పంటలండి, నార పంటలని. ఫైనల్గా వచ్చేసి ఉద్యానవన పంటలు అనేవి ముఖ్యమైనవి అండి. ఉద్యానవన పంటలు, ఉద్యానవన పంటలు, ఉద్యానవన పంటలు అంటారండి. ఇలా పంటలు వచ్చేసి ఎన్ని రకాలండి? 5 రకాలుగా పరిగణిస్తారు. కాబట్టి పంటలు రకాలు అన్నప్పుడు ఆహార పంటలు, తోట పంటలు, నూనె గింజ పంటలు, నార పంటలు, ఉద్యానవన పంటలని ఇలా 5 రకాలు ఉన్నాయండి. ఆహార పంటలు అంటే ఫుడ్ క్రాప్స్ అంటారు. తోట పంటలు ప్లాంటేషన్ క్రాప్స్, నూనె గింజ పంటలు వచ్చేసి ఆయిల్ సీడ్ క్రాప్స్, నార పంటలు వచ్చేసి ఫైబర్ క్రాప్స్, ఉద్యానవన పంటలు వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే వీటిని హార్టికల్చర్ క్రాప్స్ అని కూడా పిలుస్తారండి. హార్టికల్చర్ క్రాప్స్ అంటారు. ఒక్కదాని గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేయాలండి. ఏవి ఆహార పంటలు ఏవి అనేది మనం ఇప్పుడు ఒకసారి డిస్కషన్ చేయాలండి. ఇప్పుడు చూడండి, ఒకటి ఆహార పంటలు అంటున్నాం. ఏంటి ఆహార పంటలుగా వేటిని పరిగణిస్తారు అనే దానిపై మనం ఒకసారి చూద్దామండి. ఆహార పంటలుగా ప్రధానంగా వేటిని పరిగణిస్తారు అంటే వన్ ఈజ్ ఆహార పంటలు అన్నప్పుడు వన్ ఈజ్ వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే బార్లీ వంటి పంటలను ఏమని పిలుస్తారంటే ఆహార పంటలు అంటారండి. కాబట్టి ఆహార పంటలు అనగానే ఫుడ్ క్రాప్స్ అనగానే వరి పంట, గోధుమ పంట, జొన్న పంట, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, బార్లీ వంటి పంటలను ఏమంటారంటే ఆహార పంటలు అంటారు. నెంబర్ 2 రెండవది తోట పంటలు అంటున్నాం. తోట పంటలు అనగానే తోట పంటలుగా వేటిని ఒకటి కాఫీ, టీ అంటే తేయాకు, సహజ రబ్బరు, చెరకు, అరటి వంటి పంటలను ఏమని పిలుస్తారంటే తోట పంటలు అంటారండి. కాఫీ, తేయాకు, సహజ రబ్బరు, చెరకు, అరటి వంటి పంటలను ఏమంటారండి? తోట పంటలు అంటారు. నూనె గింజ పంటలు అంటే ఆయిల్ సీడ్ క్రాప్స్ అంటారండి. మరి ఆయిల్ సీడ్ క్రాప్స్గా వేటిని పరిగణిస్తారు అనే దానిపై మనం డిస్కషన్ చేస్తే మరి నూనె గింజ పంటల్లో ప్రధానంగా వేరుశనగ కావచ్చండి. వేరుశనగ వన్ ఈజ్ వేరుశనగ అంటున్నాం. తర్వాత ప్రొద్దుతిరుగుడు. అదేవిధంగా ఇంకా మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే వేరుశనగ కావచ్చు, ప్రొద్దుతిరుగుడు, సన్ఫ్లవర్ కావచ్చు, మరి అదేవిధంగా పామోలిన్ కావచ్చు, కుసుమ కావచ్చు, పామోలిన్ ఆయిల్, కుసుమ వంటి వాటిని ఏమని పిలుస్తారు అంటే కుసుమ. వీటిని ప్రధానంగా ఏమని పిలుస్తారంటే నూనె గింజ పంటలని ఆయిల్ సీడ్ క్రాప్స్ అంటారండి. నార పంటలు అంటే ఏంటి అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. నార పంటలు అంటే ప్రధానంగా ప్రతి కాటన్ అండి. ప్రతి జనుము, ప్రతి ఒకటి జనుము ఒకటి, ప్రతి జనుము వన్ ఈజ్ ప్రతి జనుము. అదేవిధంగా ఇంకా మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే ప్రతితో పాటు జనుము. నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్క్ అండి, సిల్క్. వీటిని ఏమని పిలుస్తారంటే నార పంటలు అంటారు. ప్రధానంగా సిల్క్ అంటే ఎలా అండి? ఈ యొక్క పట్టుపురుగుల పెంపకం, ఈ యొక్క పట్టుపురుగులను పెంచి ఆ పట్టుపురుగుల ద్వారా వచ్చే వాటిని జనరల్గా మనం సిల్క్ తయారు. కాబట్టి సిల్క్ అనేది కూడా, పట్టు అనేది కూడా. ఉద్యానవన పంటలు అంటున్నారు. మరి ఉద్యానవన పంటలు అనగానే మనం ఏం డిస్కషన్ చేయాలి అన్నప్పుడు ఉద్యానవన పంటల్లో ప్రధానంగా ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోండి. ఏంటి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఉద్యానవన పంటలు అంటే చాలా వరకు అందరూ ఏమనుకుంటారంటే యాపిల్స్, సపోటా, నారింజ ఇలా అనుకుంటారు. కానీ ఇక్కడ అది కాదండి విషయం. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఉద్యానవన పంటలు అనగానే పూల తోటల సాగు వన్ ఈజ్ పూల తోటల సాగు కావచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి పండ్ల తోటల సాగు కావచ్చు, ఫ్రూట్ గార్డెన్స్, పండ్ల తోటల సాగు. అదేవిధంగా ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పూల తోటల సాగు కావచ్చు, నెక్స్ట్ వన్ వచ్చేసి వెజిటబుల్స్ అంటే కూరగాయల సాగు కావచ్చు, కూరగాయల సాగు కావచ్చు.
వీటన్నింటినీ కలిపి టోటల్గా ఏమని పిలుస్తారంటే ఉద్యానవన పంటలు అని హార్టికల్చర్ క్రాప్స్ అంటారు. కాబట్టి ఫ్లోరికల్చర్ ప్రధానంగా పూల తోటల సాగు అంటే ఫ్లోరికల్చర్ అండి. ఫ్లోరికల్చర్ అంటారు. ఫ్లోరికల్చర్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫ్లోరికల్చర్ అంటారు. వన్ ఈజ్ పళ్ళ తోటలు అంటే ఫ్రూట్ గార్డెన్స్. ఫ్రూట్ గార్డెన్స్ అంటే పండ్ల తోటల సాగును ఫ్రూట్ గార్డెన్స్ అంటారు. ఎస్. నెక్స్ట్ వన్ కూరగాయల సాగు వచ్చేసి జనరల్గా వెజిటబుల్ కల్టివేషన్. వెజిటబుల్స్ కల్టివేషన్ వీటి ఏమని పిలుస్తారంటే వీటన్నింటినీ కలిపి ఆల్ టుగెదర్ ఈజ్ నోన్ యాజ్ ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ క్రాప్స్ అంటారు. మనం ఒక్కో దాని గురించి మనం డిస్కషన్ చేయాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో దాని గురించి మనం ఇప్పుడు పంటలు రకాలు అన్నాం. పంటలు రకాలు అన్నప్పుడు ఆహార పంటలు అన్నాం. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, బార్లీ అన్నాం. తోట పంటలు కాఫీ, తేయాకు, సహజ రబ్బరు, చెరకు, అరటి వంటి పంటలను తోట పంటలు, ప్లాంటేషన్ క్రాప్స్ అంటారన్నాం. నూనె గింజ పంటలు అన్నప్పుడు వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, పామాలిన్, కుసుమ వంటి పంటలు నూనె గింజ పంటలు అంటారన్నాం. నార పంటలు ప్రత్తి, జనుము అండ్ సిల్క్. ఉద్యానవన పంటలు అన్నప్పుడు ప్రధానంగా 3 రకాలైన సాగులను కలిపి ఈ యొక్క ఉద్యానవన పంటలు అంటారండి. పూల తోటల సాగు, పండ్ల తోటల సాగు, కూరగాయల సాగు వీటన్నింటినీ కలిపి ఏమని పిలుస్తారంటే ఉద్యానవన పంటలని ఈ యొక్క హార్టికల్చర్ క్రాప్స్ అని పిలుస్తారు. ఓకేనా అండి? ఎస్. ఒక్కో దాని గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. మొదట వచ్చేసి ఆహార పంటలకు సంబంధించిన విషయాల గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వన్ ఆహార పంటల్లో వరి గురించి డిస్కషన్ చేస్తానండి. వన్ ఈజ్ వరి పంట, వరి. రెండవది గోధుమ, అంటే రెండేసి చెప్దామండి. వేరియేషన్ చెప్పుకుంటూ మనం ముందుకెళ్దాం. అంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇది ఏంటి అనేది చెప్పుకుందాం. ఫస్ట్ వన్ వరి పంట అంటున్నాం. వరి పంట అనగానే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలండి. వరి పంట అనగానే వన్ ఈజ్ వరి పంట వచ్చేసి దీనికి ఏం కావాలి అంటే అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం, తర్వాత వండలి నేలలు ఈ పంటకు బాగా అవసరం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వన్ ఈజ్ అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం, వండలి నేలలు ఈ పంటకు బాగా అనుకూలం. ఎస్. నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ ఈ యొక్క వరి పంట ప్రధానంగా వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే వరి పంట సాగును ఏమంటారంటే హో కల్చర్ అని పిలుస్తారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హో కల్చర్ అంటారండి. ఏమంటారు? హో కల్చర్ అని పిలుస్తారు. వరి సాగును హో కల్చర్ అంటారు. ఎస్. మరి భారతదేశంలో ఈ వరి పంటకు సంబంధించి ప్రధానమైన అంశాలు వచ్చేసి ఏంటంటే 1960 and 61లో అండి 1960-61లో IADP అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది భారత ప్రభుత్వం అండి. మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు 1960 and 61లో IADP అనే ఒక కార్యక్రమం. IADP స్టాండ్స్ ఫర్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అంటారు. సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం అని అర్థం. ఈ యొక్క సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని IADP అనే కార్యక్రమాన్ని ఎన్ని రాష్ట్రాల్లో స్టార్ట్ చేశారంటే 7 రాష్ట్రాలు, 7 జిల్లాలు మరియు 7 ప్రాంతాల్లో ఈ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి IADP అంటే ఏంటంటే పంట ఉత్పత్తిని పెంచడానికి 1960 and 61లో భారత ప్రభుత్వం అంటే పర్టికులర్గా మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు ఈ యొక్క IADP అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. IADP స్టాండ్స్ ఫర్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. IADP అంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అంటారు. ఈ యొక్క IADP కార్యక్రమాన్ని ఎన్ని రాష్ట్రాల్లో స్టార్ట్ చేశారంటే 7 రాష్ట్రాల్లో, 7 జిల్లాల్లో, 7 ప్రాంతాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క వరికి సంబంధించిన హై ఈల్డింగ్ వెరైటీస్ అండి, సంకర జాతి వంగడాలను ఈ యొక్క IADPలో భాగంగా వరి సంకర జాతి వంగడాలను ఎక్కడ పరీక్షించారు అని క్వశ్చన్ అడిగినప్పుడు ఈ యొక్క వరి సంకర జాతి వంగడాలను IADPలో భాగంగా వరి సంకర జాతి వంగడాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోను పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తర్వాత తమిళనాడు రాష్ట్రంలోని తంజోర్ ఆర్ తంజావూరు ఇన్ తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలు. అదేవిధంగా ఇంకా మనం ఏం డిస్కషన్ చేస్తే రాయపూర్ ఇన్ ఛత్తీస్గఢ్ అన్న విషయాన్ని
మనం గుర్తుపెట్టుకోవాలి. రాయ్పూర్ ఇన్ ఛత్తీస్గఢ్. అదేవిధంగా షహబాద్ ఇన్ బీహార్, షహబాద్ ఇన్ బీహార్ స్టేట్, షహబాద్ ఇన్ బీహార్. ఇలా ఎక్కడ స్టార్ట్ చేశారండి? వన్ ఈజ్ పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశ్, తంజౌర్ ఆర్ తంజావూర్ ఇన్ తమిళనాడు, రాయ్పూర్ ఇన్ ఛత్తీస్గఢ్, షహబాద్ ఇన్ బీహార్ స్టేట్లో ఈ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేశారు. హై ఈల్డింగ్ వెరైటీస్, సంకర జాతి వంగడాలను పరీక్షించారండి. పరీక్షించినప్పుడు ద గ్రేట్ రిజల్ట్ వాజ్ అక్కడ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్. అంటే పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగిపోయిందండి. కాబట్టి వరి ఉత్పత్తిని పెంచడానికి ఈ యొక్క ఐఏడిపి అంటే వరి పంటే కాదండి, వరి పంట అనే కాకుండా గోధుమ, జొన్న వంటి పంటల ఉత్పత్తిని పెంచడానికి ఈ యొక్క ఐఏడిపి అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఐఏడిపి అంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అంటారు. ఈ ప్రోగ్రామ్ని ఎన్ని రాష్ట్రాల్లో, ఎన్ని జిల్లాల్లో, ఎన్ని ప్రాంతాల్లో స్టార్ట్ చేశారంటే పైలట్ ప్రాజెక్టుగా 7 రాష్ట్రాలు, 7 జిల్లాలు, 7 ప్రాంతాల్లో దీన్ని ప్రారంభించారు. మరి 1960 and 61 ఐఏడిపిలో భాగంగా హై ఈల్డింగ్ వెరైటీస్ అంటే ప్యాడీ హై ఈల్డింగ్ వెరైటీస్ అంటే వరి సంకర జాతి వంగడాలను ఎక్కడ పరీక్షించారని క్వశ్చన్ అడిగినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, తంజౌర్ ఇన్ తమిళనాడు, రాయ్పూర్ ఇన్ ఛత్తీస్గఢ్, షహబాద్ ఇన్ బీహార్. ఈ 4 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో 4 జిల్లాల్లో 4 ప్రాంతాల్లో స్టార్ట్ చేశారు. అద్భుతమైన రిజల్ట్, మెరాకిల్ అన్నమాట. అద్భుతమైన రిజల్ట్, వరి పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఎస్, ఇవి ఇలా విషయాలు జనరల్గా మనం డిస్కషన్ చేయాలి. మరి యొక్క వరికి సంబంధించి ఇంకా మనం ప్రధానంగా డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో వరి పంట ఉత్పత్తిలో అంటే ప్రపంచంలో వరి ఉత్పత్తిలో టాప్ ఎవరంటే ప్రపంచంలో వరి పంట ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం వచ్చేసి చైనా అండి. చైనా దేశం అగ్రస్థానంలో ఉంది, ఫాలోడ్ బై ఇండియా అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఇండియాలో వచ్చేసి టాప్ ఎవరని క్వశ్చన్ అడిగితే ఇండియాలో వచ్చేసి టాప్ ఎవరంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందండి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. కాబట్టి భారతదేశంలో ఈ యొక్క వరి పంట ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. మరి అదేవిధంగా మీరు ఇంకొక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ యొక్క ఇండియాలో వెస్ట్ బెంగాల్ అని చెప్పాం కదండి. మరి తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ రాష్ట్రంలో వరి పంటను విస్తారంగా సాగు చేస్తున్న జిల్లాలు అన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలంటే నల్గొండ జిల్లాకి ఇవ్వాలండి. నల్గొండ జిల్లా, అదేవిధంగా కరీంనగర్. అందువల్లనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఏమని పిలుస్తారంటే జనరల్గా దీని ఏమంటారంటే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని పిలుస్తారంటే కరీంనగర్ను రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని పిలుస్తారు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాలో విస్తారంగా సాగు చేస్తున్నారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, అందువలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా గోదావరి డెల్టా అని ఏమంటారంటే గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా అని, అన్నపూర్ణ అని కూడా పిలుస్తారండి. దక్షిణ భారతదేశపు ధాన్యాగారం అని, అన్నపూర్ణ అని ఇలా 2 రకాలైన పేర్లతో పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇవి దేనికి సంబంధించిన అంశాలండి? వరి పంటకు సంబంధించిన అంశాలు. ఎస్, మనం ఇప్పుడు గోధుమ పంటను ఒకసారి బేరీజ్ చేద్దాం. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ ఒక విషయం అండి. మరి ఇక్కడ వరిలో వంగడాలు వచ్చేసి ఏమున్నాయంటే IR8 ఇంకా కొన్ని విషయాలు చెప్దామండి. IR8, IR34, IR64, సూపర్ రైస్, శ్రీ, సాంబా అండ్ బీపీటీ. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏంటంటే వంగడాలు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి ఇవన్నీ కూడా వరి వంగడాలు. ఇవి IR8, IR34, IR64, సూపర్ రైస్, శ్రీ, బీపీటీ, సాంబా వంటి వరిలో సంకర జాతి వంగడాలు. మరి వరికి సంబంధించిన పరిశోధనా కేంద్రం ప్రపంచంలో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఈ యొక్క ఫిలిప్పైన్స్ దేశంలోని మనీలా నగరంలో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయాన్ని వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీజనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రాంతీయ వరి పరిశోధనా కేంద్రాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరు అనే ప్రదేశం వద్ద ఏర్పాటు చేశారు. మరి ఇండియాలో వచ్చేసి ఎక్కడుంది సార్ అంటే సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, CRRI అంటారు. CRRI స్టాండ్స్ ఫర్ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ CRRI రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఒరిస్సా రాష్ట్రంలోని కటక్లో ఏర్పాటు చేశారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇవి వరి పంటకు సంబంధించిన అంశాలు. ఇప్పుడు నేను గోధుమ పంటకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేస్తానండి. మరి గోధుమ పంట వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ యొక్క వరి పంటను ఎక్కువగా ఎక్కడ సాగు చేస్తారు, ఏ సీజన్లో సాగు చేస్తారండి?
ఖరీఫ్ సీజన్లో విస్తారంగా సాగు చేస్తారు. ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా విస్తారంగా సాగు చేస్తారండి. ఇది ప్రధానమైన ఆహార పంట. రెండవది మనం ఇక్కడికి వద్దాం. మరి ఇది వచ్చేసి ప్రధానంగా గోధుమ పంట ఎప్పుడు సాగు చేస్తారంటే ఇది రబీ కాలపు పంట అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రబీ కాలపు పంటగా పరిగణిస్తారు. వనిస్ ఏ పంట అండి ఇది? రబీ కాలపు పంట వనిస్. రబీ సీజన్ క్రాప్ అండి గోధుమ పంట. ఈ గోధుమ పంటకి ఏం కావాలి అంటే ముఖ్యంగా దీనికి వచ్చేసి మిత ఉష్ణోగ్రత మిత వర్షపాతం అవసరం. మిత ఉష్ణోగ్రత మిత వర్షపాతం అనేది ఈ పంటకు బాగా అవసరం అండి. మిత ఉష్ణోగ్రత మిత వర్షపాతం ఈ పంటకు బాగా అనుకూలం. మిత ఉష్ణోగ్రత కావాలి, మిత వర్షపాతం. మిత ఉష్ణోగ్రత అంటున్నారు ఎంత సార్ అని క్వశ్చన్ అడిగితే 15 to 20 డిగ్రీలు, 15 degrees to 20 degrees సెల్సియస్ టెంపరేచర్ అవసరం. మిత వర్షపాతం అంటే 70 నుంచి 130 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం అనేది అవసరం. 70 నుంచి 130 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం అవసరం. ప్రధానంగా ఏ సీజన్లో ఈ పంటను పండిస్తారంటే రబీ సీజన్లో ఈ పంటను ఎక్కువగా పండిస్తారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మిత ఉష్ణోగ్రత ఆర్ మిత కాలపు పంట అంటారు. మరి ఈ యొక్క గోధుమ పంటకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ఐఏడిపి ప్రోగ్రామ్ 1960 and 61 మీకు అందరికీ తెలుసు. 1960-61లో ఐఏడిపిలో భాగంగా దేనిలో భాగం అండి? ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అంటే సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకంలో భాగంగా ఐఏడిపిలో భాగంగా ఇక గోధుమ సంకర జాతి వంగడాలను ఎక్కడ పరీక్షించారు? హై ఈల్డింగ్ వెరైటీస్, హెచ్వైవి వీట్ హై ఈల్డింగ్ వెరైటీస్ అండి. గోధుమ సంకర జాతి వంగడాలను ఎక్కడ పరీక్షించారు అని క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఇలా గుర్తుంచుకోవాలి. ఎలా అంటే గోధుమ సంకర జాతి వంగడాలను ఎక్కడెక్కడండి? వన్ ఈజ్ గోధుమ సంకర జాతి వంగడాలని ఒకటి వచ్చేసి లుధియానా ఇన్ పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా వద్ద, పంజాబ్ రాష్ట్రంలో లుధియానా. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగర్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలీగర్ ఇన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగర్, పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాలో ఇక గోధుమ సంకర జాతి వంగడాలను పరీక్షించారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గోధుమ సంకర జాతి వంగడాలను లుధియానా ఇన్ పంజాబ్, అలీగర్ ఇన్ ఉత్తరప్రదేశ్లో పరీక్షించారు. ఎస్, ఇవి ఇంతవరకు ఇలా విషయాలు ఉన్నాయి. మరి ప్రధానంగా గోధుమ పంట ఉత్పత్తిలో టాప్ ఎవరంటే ఉత్తరప్రదేశ్, హర్యానా, నెక్స్ట్ వన్ పంజాబ్ రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ అండ్ హర్యానా రాష్ట్రాలండి. ఈ ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు దేశంలో ఈ యొక్క ఉత్పత్తిలో టాప్లో ఉన్నాయండి. దేని ఉత్పత్తిలో సంబంధించి? కాబట్టి గోధుమ పంట ఉత్పత్తిలో దేశంలో ప్రథమ స్థానం ఉత్తరప్రదేశ్, పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ మూడు రాష్ట్రాలను ఏమని పిలుస్తారంటే భారతదేశపు గోధుమ ధాన్యాగారాలు అని పిలుస్తారండి. గోధుమ ధాన్యాగారాలు అని పిలుస్తారు. ఏమంటారండి? భారతదేశపు గోధుమ ధాన్యాగారాలు అని పిలుస్తారు. వీట్ గ్రానరీ ఆఫ్ ఇండియన్ స్టేట్ యూపీ, పంజాబ్ అండ్ హర్యానా. ప్రథమ స్థానం యూపీ, రెండవ స్థానం వచ్చేసి పంజాబ్, మూడవ స్థానం వచ్చేసి హర్యానా రాష్ట్రం. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ యొక్క గోధుమ పంటను విస్తారంగా సాగు చేస్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనండి, ఇది ఇలా విషయాలు. ముఖ్యంగా ఈ యొక్క గోధుమ పంటను ఎక్కడెక్కడ ఎక్కువగా పండిస్తున్నారంటే ముఖ్యంగా వచ్చేసి ఉత్తరప్రదేశ్లో బాగా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో. మన తెలంగాణ రాష్ట్ర విషయానికి వద్దాం. మన తెలంగాణ రాష్ట్రంలో గోధుమ పంట వచ్చేసి ముఖ్యంగా ఎక్కడంటే ఆదిలాబాద్. ఎక్కడండి? ఆదిలాబాద్ మరియు మెదక్ జిల్లాలలో విస్తారంగా సాగు చేస్తున్నారు. ఆదిలాబాద్ అండ్ మెదక్. ఆదిలాబాద్ మరియు మెదక్ జిల్లాలలో తెలంగాణ రాష్ట్రం అండి. టిఎస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ మరియు మెదక్ జిల్లాలలో పెద్ద ఎత్తున సాగు చేయడం జరుగుతుంది. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క గోధుమ పంట అనేది ముఖ్యంగా ఎక్కువగా ఎక్కడంటే కర్నూలు జిల్లాలో విస్తారంగా సాగు చేస్తున్నారండి. కర్నూలు జిల్లాలో విస్తారంగా సాగు చేస్తున్నారనే విషయాన్ని ఫైనల్గా మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడ సాగు చేస్తున్నారండి? కర్నూలు జిల్లాలో విస్తారంగా సాగు చేయడం జరుగుతుంది. కాబట్టి వరి అన్నం, రెండవది గోధుమ అన్నం.
కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో విస్తారంగా సాగు చేస్తాయి. మరి ఆదిలాబాద్ మెదక్ జిల్లాలో వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో. ఇంకొక విషయం ఏంటంటే దేశంలో గోధుమ పంట ఉత్పత్తి అన్నప్పుడు యూపీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు చెప్పాము. మరి మన పర్టికులర్గా మన తెలంగాణ రాష్ట్రంలో గోధుమ పంటను ఏ నీళ్ళల్లో పండిస్తున్నారంటే దక్కన్ పీఠభూమిలో నల్లరేగడి నీళ్ళల్లో ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో గోధుమ పంటను నల్లరేగడి నీళ్ళల్లో సాగు చేస్తున్నారండి, దక్కన్ ప్లాటూలో పర్టికులర్గా. ఎస్, మరి ఇక గోధుమ పంటకు సంబంధించి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అంటే నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు, NWRI అంటారు. NWRI అంటే నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు. ఈ యొక్క నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఎక్కడంటే హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో ఉందండి. హర్యానా రాష్ట్రంలో కర్నాల్ పట్టణంలో నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.